అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సూర్యాస్ వ్యూ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక వినూత్నమైన కథతో మీ ముందుకి రావడం జరిగింది. కాశీనాథుడు అనే ఒక వ్యాపారి వ్యాపార నిమిత్తమై ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి ప్రయాణం చేస్తున్నాడు. అయితే ఆ ప్రయాణంలో కొన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత అతనికి అలసట వచ్చింది. ఆ అలసటతో అతను సేద తీర్చుకుందామని చెప్పి ఒక పెద్ద వృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఆ వృక్షాన్ని చూస్తే అది చాలా పెద్ద చెట్టు, అంటే ఒక మర్రి చెట్టు, ఊడలు, మర్రి చెట్టుకి చిన్న చిన్న కాయలు అవన్నీ ఉన్నాయి. సరే, ఇది కరెక్ట్ ప్లేస్ నాకు, నేను సేద తీర్చుకుందుకే అని చెప్పేసి ఆయన ఆ కాశీనాథుడు ఆ మర్రి చెట్టు కింద పడుకుని ఉన్నాడు. పడుకుని జస్ట్ ఆ మర్రి చెట్టును చూస్తున్నాడు. ఆ మర్రి చెట్టును చూస్తుండగా అతనికి ఒక వింత నవ్వు వచ్చింది. ఏంటంటే, ఇంత పెద్ద చెట్టు, ఇంత చిన్న చిన్న కాయలు, మర్రికాయలు. ఆ పక్కన చూడగానే ఒక చిన్న గుమ్మడి తీగ చిన్నగా ఉంది. కాయలు చూస్తే ఇంత పెద్దగా ఉన్నాయి. ఏంటి, భగవంతుడికి ఇంత ఆలోచన జ్ఞానం లేదా అని భగవంతుడిని ఒక హేళన చేసి ఒక నవ్వు విసిరాడు. అట్లా ఆలోచించుకుంటూ పడుకున్నాడు. పడుకున్న తర్వాత కొంతసేపు తర్వాత లేచాడు. లేచిన తర్వాత చూస్తే అతని మీద మర్రికాయలు అనేవి, చిన్న చిన్న మర్రికాయలు అతని మీద పడ్డాయి, చుట్టుపక్కల పడ్డాయి. ఒక్కసారి అతనికి ఒళ్ళు జలధరించింది. అమ్మో, భగవంతుడు చాలా తెలివైనవాడు. అదే మర్రి చెట్టుకి గుమ్మడికాయంత కాయ కనుక ఉంటే, నా నెత్తిని పడి ఉంటే నేను ఇక్కడే చచ్చేవాడిని. భగవంతుడు మాత్రం చాలా తెలివైన వాళ్ళు. క్షమించు భగవంతుడా అని చెప్పి అతనికి క్షమాపణ చెప్పుకుని భగవంతుడికి అతను ప్రయాణం సాగించాడు. హోప్ నా స్టోరీ మీ అందరికి నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.